అనగనగా ఒకానొక పురాతన గ్రామంలో సుదర్శనుడు మరియు సుశీల అనే పేద దంపతులు నివసించేవారు. వారి ఇల్లు చిన్న మట్టి గోడలతో గడ్డికప్పుతో కడు పేదరికానికి నిదర్శనంగా ఉండేది. ఇంట్లో కనీసం చెప్పుకోదగిన విలువైన వస్తువంటూ ఏదీ లేదు. ఒక్క మట్టిదీపం, చిరిగిపోయిన పాత చాపలు, కొన్ని విరిగిన ఇత్తడి పాత్రలు తప్ప. వారి జీవనం కటిక దారిద్ర్యంతో మూడు పూటలా తిండి కూడా సరిగ్గా దొరకని స్థితిలో ఉండేది. సుదర్శనుడు రోజూ పొలాల్లో కూలిపని చేసినా కుటుంబ పోషణ భారంగా ఉండేది. అయితే భార్య సుశీల మాత్రం తన దారిద్ర్యాన్ని దైవానికి దూరంగా ఉంచలేదు. ఎంతటి కష్టంలో ఉన్నా ఆమె దైవభక్తిని వదల్లేదు. ఇంటి ముందు ఒక చిన్న తులసి మొక్కను పెంచుకుని ప్రతిరోజూ తెల్లవారుజామునే లేచి స్నానం చేసి ఆ తులసికోటకు నీరు పోసి దీపాన్ని వెలిగించి కన్నీళ్లతో మహాలక్ష్మీదేవిని ప్రార్థించేది. తల్లీ లక్ష్మీదేవి, మా బాధలు చూడు తల్లీ. ఏ జన్మలో ఏ పాపం చేశామో తెలియదు కాని ఏ జన్మలో కటిక దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నాం. మమ్మల్ని అనుగ్రహించు. ఎన్ని కష్టాలు వచ్చినా నీ పాదాలను మాత్రం వదలను అంటూ ప్రతిరోజూ వేడుకునేది. ఆమె విశ్వాసం, స్వచ్ఛమైన భక్తి నింగిని తాకేవి. మార్గశిరమాసం, మహాలక్ష్మి సాక్షాత్కారం. అలాంటి సమయంలో ఒకసారి పవిత్రమైన మార్గశిరమాసం వచ్చింది. సుశీల ఎప్పటిలాగే చలిగాలి వేస్తున్నా లెక్క చేయకుండా తెల్లవారుజామునే లేచి బావి దగ్గర స్నానం చేసి తడిబట్టలతోనే తులసికోట దగ్గరకు వచ్చింది. ఆ రోజు ఆమె హృదయంలో ఏదో తెలియని గొప్ప భక్తి, ఉద్వేగం నిండి ఉంది. కళ్లల్లో నీళ్లు ఆగడం లేదు. అమ్మా మహాలక్ష్మి, ఈ మార్గశిరమాసం నీకు ప్రీతికరమైందట. నేను పేదదాన్ని, నీకు గొప్ప పూజలు చేయలేను. నా హృదయాన్ని నీకు అర్పిస్తున్నాను తల్లి అంటూ గొంతు పెగల్చుకొని ప్రార్థించింది. అంతే, ఆకాశంలో అద్భుతం జరిగినట్టుగా హఠాత్తుగా తూర్పుదిక్కున సూర్యుడు ఉదయించినట్టు తులసికోట వెనుక ఒక ప్రకాశవంతమైన వెలుగు కనిపించింది. ఆ వెలుగు క్రమంగా పెరిగి బంగారుడుంగు కాంతి కిరణాలు నలువైపులా వ్యాపించాయి. గాలిలో మల్లెల పరిమళం, గంధపు వాసన గుబాళించింది. భయంతో సుశీల కళ్ళు మూసుకుంది. అప్పుడే దివ్యమైన స్త్రీకంఠస్వరం వినిపించింది. భయపడకు బిడ్డా, కళ్ళు తెరువు. సుశీల నెమ్మదిగా కళ్ళు తెరిచింది. తన ఎదురుగా సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి నిలబడి ఉంది. ఎర్రని పట్టుచీర, బంగారు నగలు, 4 చేతులలో పద్మాలు, అభయ వరదముద్రలు. ఆమె చిరునవ్వు చూస్తే ఎన్ని కష్టాలైనా మరిచిపోయేలా ఉంది. ఆ దివ్య రూపాన్ని చూసి సుశీల మైమరచిపోయింది. కాళ్ళు చేతులు వణికి నేలపై పడి సాష్టాంగ ప్రమాణం చేసింది. లక్ష్మీదేవి ఆప్యాయంగా బిడ్డా లే అని పిలిచి, నీ భక్తికి మెచ్చాను. ఎంత దారిద్ర్యంలో ఉన్నా సరే ఒక్కరోజు కూడా పూజ మానలేదు. నా పట్ల విశ్వాసాన్ని కోల్పోలేదు. ఇలాంటి భక్తులు నాకు చాలా ఇష్టం అని పలికింది. సుశీల కన్నీళ్లతో, అమ్మా, నేను ఏ పుణ్యం చేశానని నువ్వు నాకు సాక్షాత్కరించావు? నేను అర్హురాలను కాను తల్లి అని అడిగింది. లక్ష్మీదేవి చిరునవ్వుతో, బిడ్డా, భక్తికి ధనం అవసరం లేదు. స్వచ్ఛమైన హృదయం, నిష్కల్మషమైన ప్రేమ ఉంటే చాలు. నీలో అన్నీ ఉన్నాయి. అందుకే ఈ మార్గశిర మాసంలో నీకొక వ్రతం చెప్తాను. దీని నిష్టగా చేస్తే నీ దారిద్ర్యం తొలగిపోతుంది, సంపద వస్తుంది, సంతానం కలుగుతుంది, నీ ఇల్లు సకల శుభాలతో నిండుతుంది అని మార్గశిర లక్ష్మీవారం వ్రతాన్ని ఉపదేశించింది. ఆ వ్రత నియమాలు ఇవే. శుచిత్వం. ప్రతి గురువారం తెల్లవారుజామునే లేచి స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. ఆడంబరాలు అవసరం లేదు. ఉన్నంతలోనే శుభ్రంగా ధరించాలి. పూజా విధానం. తులసికోట దగ్గర దీపాన్ని వెలిగించి పసుపు, కుంకుమ, పువ్వులతో పూజించాలి. ముత్తైదువుల సేవ. ఉన్నంతలోనే 5 ముత్తైదువులను పిలిచి వారికి తాంబూలాలు లేదా వాయనాలు ఇవ్వాలి. నైవేద్యం. గురువారం రోజున పాలు, పెరుగు, అన్నం, క్షీరాన్నం వంటి సాత్వికమైన వాటిని నైవేద్యంగా పెట్టాలి. ఉపవాసం ఉండగలిగితే ఉండి, లేకంటే సాత్విక భోజనం చెయ్యాలి. ఉద్యాపన. ఇలా 4 గురువారాలు పూర్తయిన తర్వాత ఉద్యాపన లేదా ముగింపు పూజ చేసి పేదలకు దానం చెయ్యాలి. ఈ వ్రతాన్ని శ్రద్ధంగా చేసిన వారికి నేను తప్పక అనుగ్రహిస్తాను అని లక్ష్మీదేవి చెప్పి సుశీల తలమీద చెయ్యి వంచి ఆశీర్వదించింది. ఆ దివ్యరూపం మాయపోయినా ఆ సుగంధ పరిమళం మాత్రం చాలాసేపు ఉండిపోయింది. సుదర్శనుడు వచ్చి మిగిలి ఉన్న దివ్య పరిమళాన్ని గ్రహించి తన భార్య మాటలను పూర్తిగా నమ్మాడు. 4 గురువారాలు పూర్తయ్యాక సుశీల, సుదర్శనుడు అత్యంత నిష్ఠతో ఉద్యాపన చేశారు. సుశీల 9 రకాల ధాన్యాలతో కలసం నింపి లక్ష్మీదేవి విగ్రహాన్ని అలంకరించింది. పంచామృతాలతో అభిషేకం చేసి పేదలకు అన్నదానం, వస్త్రదానం చేసి బ్రాహ్మణులకు దక్షిణలిచ్చారు. అమ్మా లక్ష్మీదేవి, నీవల్లే మా జీవితం పూర్తిగా మారింది. ఈ వ్రతం మహిమ లోకమంతో తెలియజేస్తాను అని సుశీల మనసులో నిశ్చయించుకుంది. 1 సంవత్సరం గడిచింది.
సుశీలకు అందమైన కుమారుడు పుట్టాడు. అతనికి శ్రీనివాసులు అని పేరు పెట్టారు. వారి ఇల్లు ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, సంతానలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి అని అష్టలక్ష్ములకు నిలయమైంది. సుశీల ప్రతి మార్గశిరంలోనూ వ్రతం చేస్తుంది. గ్రామంలోని మహిళలందరికీ లక్ష్మీదేవి కథలు చెప్పి పేదలకు సహాయం చేస్తుంది. ప్రియమైన భక్తులారా, ఈ మార్గశిర లక్ష్మీవారం వ్రతం యొక్క మహిమ ఎంత గొప్పదో సుశీల కథ ద్వారా తెలుసుకున్నాం. ఈ వ్రతాన్ని ఆచరించేవారి, చదివేవారి లేదా వినేవారి ఇంట్లో దారిద్ర్యం తొలగిపోయి సంపదలు, సంతానం కలుగుతాయని, గృహంలో శాంతి నెలకొంటుందని సాక్షాత్తు మహాలక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. గుర్తుంచుకోండి, భక్తికి ధనం అక్కర్లేదు, స్వచ్ఛమైన హృదయం మాత్రమే అమ్మవారికి నచ్చే నైవేద్యం. సుశీల కథలో చూసినట్టుగా నిరాశపడొద్దు. నమ్మకంతో, నిష్ఠతో ప్రార్థించండి. అటువంటి వారిని లక్ష్మీదేవి తప్పక అనుగ్రహిస్తుంది. ఈ పవిత్ర మార్గశిర మాసంలో మీరు ప్రతి గురువారం ఈ వ్రతాన్ని ఆచరించి అష్ట ఐశ్వర్యాలను, సమస్త సంపదలను పొందాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. ఓం శ్రీ మహాలక్ష్మీ నమః.